ఎత్తి చదివే వారి కోసం నా మనవి, ఓబద్యా గ్రంథము అధ్యాయం అడగకుండా 21వ వచనం చదివి పెట్టండి. నన్ను ఆన్ చేసేవా? మరియు యోసేపు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. రక్షణను పుట్టించునుగాక. వారి ద్వారా రాజ్యము యెహోవానగునుగాక. ఆమేన్. చక్కగా తలలు పైకెత్తి మీకు రాసేది చూసేది ఏమి లేదు. ఏముంటుంది నా దగ్గర మాటలు అన్నీ తప్పులేగా. జనాలతో తన్నించుకుంటామే రోజు నేను. మీరు ఎందులో రాసే ఏమున్నాయి? రాజకీయాన్ని జనాలకు అందిస్తారు ఏంది? ఈ పాయింట్ చెప్పండి, దీని మీద కొట్టండి అని. జాగ్రత్తగా నా మాటలు వినండి. మీరు నన్ను చూస్తే నేను మాట్లాడగలుగుతాను. తలంచుకొని అటు ఇటు చూస్తే నాకు చెప్పే అసలే చదువు లేదు, తక్కువ. అయ్యా 4 మాటలు కూడా రావు. బిడ్డలారా, ఈనాటి సందేశం యొక్క టైటిల్ చెప్తే, సందేశం యొక్క టైటిల్ చెప్తే తినబోతూ రుచులు ఎందుకన్న శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది కనుక టైటిల్ చెప్పకుండా మొత్తం వాక్యం అయిపోయాక టైటిల్ చెప్తాను. దేవుడు వాగ్దానం చేసి ఏశావు కొండల మీద ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చుటకై సియోను కొండల మీద రక్షకులు పుడతారు. అప్పుడు రాజ్యము యెహోవాదగును. ఇప్పుడు రాజ్యము యెహోవాదవ్వాలా వద్దా? మాట్లాడాలి మీరు. మీ ఆశయం అదేనా? ఈ రాజ్యం వచ్చునుగాకనే ప్రార్థన అలవాటుగా, ఆచారంగా, మంత్రంగా పలుకుతున్నారా? హృదయంలో ఒక భారము కలిగి ప్రార్థనగా చేస్తున్నారా? మొత్తం ఈ ఒక్క సౌండ్ లేదు మరి. అందుకే నా ముఖం చూసి ఎడితే అనర్థమైతుంది. సండే స్కూల్ అయితే బాగుండేది. ఈపుల మీద కొట్టేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా మీకు ముచ్చట? ప్రార్థనలో మీరు ఏం చేస్తున్నారో నిజంగానే దేవుని రాజ్యం రావాలని కోరుకుంటున్నారా? మీ హృదయంలోకి యథార్థంగా చెప్పు. నీ ఇష్టమే జరగాలి. నీ తిండి, నీ బట్ట, నీ సొమ్ము, నీ సోకు, నీ ఎవ్వరు, నీ నిర్ణయం అన్నీ కూడా నీ చిత్తమే. మమ్మీ డాడీ చిత్తం వద్దు, పాచగారి చిత్తం వద్దు, అసలు దేవుని చిత్తం అంతకన్నా వద్దు. ఎందుకు చేస్తున్నావు? నాకు ఇష్టం. ఎందుకు నాకు ఇష్టం లేదు. ప్రతిదీ నీ ఇష్టమే ఇక జరిగేది భూమి మీద. పాతలోకి వెళ్తే అర్థం అవుతుంది నీకు కూడా ధనవంతుల్లాగా. అది ఫాదర్ అబ్రహాం అన్నాడు. ఆయన అన్నాడు, ఓ మై సన్, నువ్వు తండ్రి అన్నావని కొడుకు అన్నాడు, కానీ ప్లేస్మెంట్లో మార్పు ఏమైనా ఉందేంటి? నువ్వు యాత్ర పట్టమేరేకా? నేను దశభాగం ఇచ్చానుగా, చర్చికి వచ్చానుగా, కానుకలు వేసానుగా, పాస్టర్ గారికి బట్టలు పెట్టా, ఇన్ని చెప్పాడు. అన్నీ కరెక్టే, కానీ నీ జీవితంలో నీకు ఇష్టం అనుకున్నావు కనుక నీకు తప్పదు అన్నాడు. ఆ దొంగతనం, వ్యభిచారం, మద్యపానం చేసిన పాపిస్తోడేం కాదండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించి దేవుని ఆలయమునికి వెళ్ళి సున్నతి పొంది అబ్రహాము కుమారుడిగా బ్రతికిన వాడు కనుకనే తండ్రి వేరే అబ్రహామా అంటే కుమారుడా అనే ప్రత్యుత్తరం పరదేశం నుంచి వచ్చింది. చిత్రం, తండ్రి పరదేశం, కొడుకు పాతాళం. తూ అనిపించట్లాడు బతుకు. హంసతూనిక తల్పములపై, పట్టి పరుపులపై, ఊగుటూయలపై ఎగిరినటువంటి ఆ పెద్ద మనిషి పాతాళములో యాతన పడుతున్నాడు. ఓయ్ అని అడిగితే ఆన్సర్ ఏంటంటే, నీ జీవితం నీ ఇష్టం అనుకున్నావు. సేవకుడివైనా, విశ్వాసమైనా, నేనైనా, నువ్వైనా నీ జీవితంలో స్వచ్ఛిత్తం చావకపోతే యుగయుగాలు సత్తా మందులో పడి లెక్కేం లేదు. యేసు ప్రభువుకి అసలు మొహమాటం ఉండదు. ఆమెనన్న ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటే, లేకపోయినా ఆయనకి భయం ఏమీ లేదు. ఏమనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అవునండి, నీ ఇష్టం లేదు, దేవుని రాజ్యం రావాలి. నీ కుటుంబంలోకి వస్తే, నీ ఇంట్లోకి వస్తే, నీ కుటుంబంలోకి వస్తే, సంఘంలోకి వస్తే, గ్రామంలోకి వస్తే, దేశం. కనుక భారతదేశంలో దేవుని రాజ్యం రావాలని అరిచేస్తే పని అవుతుంది. నీ హృదయంలోకి రావాలి. ఫస్ట్ నీ పెత్తనం పోవాలి, నీ ఇష్టం పోవాలి, నీ టేస్ట్ పోవాలి, నీ ఫీలింగ్ పోవాలి, నీ కోపం, నీ ఆవేశం, నీ ఆనందం సత్యతో చచ్చిపోవాలి. అది చచ్చి, ఇది ఎందుకు తిన్నావు? దేవుని చిత్తం. ఎందుకు మానేసావు? దేవునికి ఇష్టం లేదు. ఇలాంటి బట్టలు వేసుకున్నామండి, దేవునికి ఇష్టం. మంచి అవి మానేసా, దేవునికి ఇష్టం లేదు. అనువు నా ఇష్టం కాదు అంటే నీలోకి దేవుని రాజ్యం వచ్చినట్టు.
అంత జరిగిన ఏడుపు ముఖం వేసుకొని సావక్కర్లేదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉంటే, పట్టు చీర లేకపోయినా, కాస్ట్లీ సూటు లేకపోయినా, వెండి బంగారు ఉంగరాలు లేకపోయినా, ఖరీదైన జీవితం లేకపోయినా, నీతి ఉండి, సమాధానం ఉండి, పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉంటే నీలోకి దేవుని రాజ్యం వచ్చినట్టు. ఎల్లి కాంచి ప్రతి నెల వైరాగ్యమైన ఉపేక్షణ సాగు కొడుతున్నాడు, ఈ ప్యాన్ తీసేస్తున్నాడు, ఈ బాధపడలేక తలసక్క కొనుక్కుంటే, లోపలన్నీ రంగులు రంగులే ఉంటే దేవుని రాజ్యం రాలా. ఎప్పుడు ఆమె అందామా, కలర్ఫుల్గా ఉందామని నేను కలర్ చొక్కలు కూడా వేసుకుంటాను. పెద్ద పెద్ద స్టేజ్ల మీద వాక్యం చెప్తాను, చర్చిలో వాక్యం చెప్తాను. మనకు మతమేమి లేదుగా. ఐ వెరీ క్లియర్. అందుకని ప్రార్థన అనగానే ఈ రంగు ఆమె చెప్పకంత అర్థం లేదు. స్కూల్ పిల్లడు పెట్టరా నువ్వు? అర్థమైన స్తోత్రం చెప్పండి. మీకు విషయం అర్థమైందా? తెల్లని సాధారణ వస్త్రాలు ఎందుకు పరిశుద్ధులు కేటాయించారంటే, పేదవారు, తక్కువ ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా సౌకర్యంగా హాయిగా నీ పక్కన కూర్చోగలగాలి. మంచి ఖరీదైన వస్త్రం వేసుకొని కూర్చుంటే పేదవాళ్ళు నీ పక్కన కూర్చోవడానికి ఇబ్బంది పడి బయట కూర్చునే పరిస్థితి వస్తే తప్పు కదా. యాకోబు 2వ అధ్యాయం అదే కదా. అందరూ ఒకలాగా ఉండాలి, హెచ్చుతగ్గులు కనపడకూడదు. నా మనస్సులో హెచ్చుతగ్గులు లేవు, బయట మడికి చూపిస్తా అంటే బాగోదని పెద్దలు ఒక మంచి ఆలోచన చెప్పారు. అందుకని పౌలయ్య గారు ఏమన్నారు? మేము కాదండి, ఎవరు అలా అసలు ఇందాక ఇప్పుడు ఎన్నిసార్లు ఇది, అది నీకు లోపడిపోతే నాకు ఇచ్చేయమ్మా. ఒకసారి మనం డబ్బులు పెట్టుకొని మనకు లోపడవు. కొన్ని గ్యాస్ పొయ్యిలు అంతే, ఆలు కొనుక్కొని గ్యాస్ పొయ్యాలని కాల్ చేసింది. వాస్తవం అండి, మీ డబ్బులు. హల్లెలూయా. నాకు కూడా ఇంకో ఫోన్ ఉంది, అది ఆడదొచ్చిందో, అది చచ్చిపోయిందో బతుకుందో కూడా తెలియదు నాకు. మధ్యలో అద్దగులుకుంటే దేని పోయింది, అక్కడ ఇంకోటి ఉండాలి. చూడ ఇందులో ఎక్కడ ఉంటా చూడు. కొంచెం నీకు పెద్ద పెద్ద పనులు ఏం చెప్పలేదు ఈ మధ్య. నేను ఎట్లాంటి చిన్న చిన్న నమ్మకంగా చెయ్యి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత నేను మీకు కోరుకున్న ఒకటేనండి, సియోను కొండ మీద రక్షకులు పుట్టాలి, అప్పుడు రాజ్యం యెహోవా దగను. స్విచ్ ఆఫ్ ఉందా? చాలు, ఇంకా తిందాలి, అంతకని నీకేం అక్కర్లేదు నాకు. ఇంకాడు ఒకరికి వెళ్ళడం చూడు, అక్కడ పెట్టిన ఫోను, అందులో ఏదైనా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే దానికి ఎట్లా కొట్టుకుంటాయి. మీరు సైలెంట్లో పెట్టినా అది ఏమంటారు దాన్ని, వైబ్రేషన్ కాదు, ఆ సిగ్నల్స్ వలన అవి సౌండ్ సిస్టమ్ వాటిని క్యాచ్ చేసుకుంటుంది. మీరు కనీసం వైబ్రేషన్ కూడా పెట్టకపోయినా ఒక మెసేజ్ వస్తే అది రిసీవ్ చేసుకుంటుంది కదా. ఆ సిగ్నల్స్ అన్నీ ఆ ప్రకంపనలు అందులో కూడా వెళ్తాయి. అంత సెన్సిటివ్గా సిస్టమ్ తయారు చేశారు. మన సిస్టమే సెన్సిటివ్గా లేదు తప్ప. నా మీద పడి ఎడుతారు, మళ్ళీ ఎందుకు వచ్చిందిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు సింపుల్గా, అందరిని ఏడిపించుకొని బతుకుతున్నారు నువ్వు, ఎందుకు బతుకన్నాడు. అందులో వాస్తవం ఏంటి అసలు? అందరూ కలిసి ఏడుద్దాం అనేది నా పాయింట్. దేశం కోసం నేను శుభ్రంగా తిని పడుకొని అందరిని ఏడిపిస్తానని చెప్పి ఆయన అన్నాడు. నీకేం చెప్పను నేను ఏడవకుండానే మీకు ఏడుపు వచ్చిందా? నేను పక్కపక్క జోకులేసి నవ్వుతుంటే మీకు ఏడుపు వచ్చిందా? నేను అందరిని విమర్శిస్తుంటే మీకు ఏడుపు వచ్చిందా? ఈ రోజున రాష్ట్రంలో 1000 మంది 1500 మంది కనీసం మోకరిస్తే గుండెలు అవిసేలాగా ఇంట్లో శవం ఉన్నట్టుగా గుండెలు బాదుకుంటున్నారంటే, నేను దర్జాగా జీడిపప్పులు వేపుకొని తినకుండా నవ్వుకుంటూ ఉంటే మీకు వస్తుంది ఏడుపు. మాట్లాడే వాళ్ళు కొంచెం ఆలోచన రావాలిగా. నువ్వు అందరు నేర్పించుకొని బతుకుతున్నావు అంటే ఏంటి ఆ మాటగా? ప్రభువు వాళ్ళని క్షమించునుగా. రాజ్యము యెహోవా దగను. ఈ మాటకి ఆమె అనలేకపోయారంటే మీ రాజ్యమే సాగాలని మీరు దుర్మార్గంగా కోరుకున్నట్టే. అట్లాంటి ఆశలు నెరవేరు, నేను గ్యారెంటీ చెప్తున్నా. రాజ్యం యెహోవాది అవ్వాలి.
అందుకొరకు ఏం జరగాలి? సియోను కొండ మీద ఎవరు పుట్టాలి? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక నేను టైటిల్ లాస్ట్లో చెప్తాం అనుకున్నాను, కానీ నా మాట ఆగల. అంతే, నాకు వచ్చిన కష్టాలన్నీ అయ్యే కదా. అసలు లోపల ఏదైనా ముచ్చట ఆగలిగే కెపాసిటీ నాకు ఉంటే అసలు ఇన్ని బాధలు నాకు ఎందుకంటే అది చెప్పేసి నాకు పేనం కూతురు ఉండదు. చెప్పేస్తాను. ఈనాటి సందేశపు టైటిల్ ఏమనగా శిక్షించే రక్షకులు అనండి. అసలు నచ్చిందా మీకు? నచ్చదో. కానీ ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్షత నన్నేం చేయమంటావు? మరి నీ గురించి నేను మార్చలేను. ఆయన ఏం చెప్పండి చెప్తాను, నచ్చితే నచ్చపని ఏం చేయలేను. ఇది అయిపోయిన దగ్గర నుంచి నన్ను తిట్టుకొని సామని నేను చేయలేను. ఈనాటి సందేశం యొక్క టైటిల్ శిక్షించే. అసలు శిక్షను తప్పించేవాడు కదరా రక్షకుడు, శిక్షించేవాడు శిక్షకుడు అవుతాడు కదరా. నీకు జ్ఞానం అన్నా లేకపోవాలి, కనీసం తెలుగు భాష రాదట్రా అని అడిగే పెద్ద మనుషులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. మా మాస్టర్ ఎక్కడే ఉన్నారు, టైటిల్లో తప్పుంటే అడగండి, ఆయన చెప్తారు. వాక్యం ఏమంటుంది? ఏషావు కొండల మీద తీర్పు తీర్చుటకే సియోను కొండల మీద రక్షకులు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా బిడ్డలారా? హల్లెలూయా. జాగ్రత్తగా మాట ఆలకించండి మీరు. సియోను కొండల మీద రక్షకులు ఎందుకు పుడతారట? అయ్యగారులు, అమ్మలో చెప్పండి రా. ఎవరికి? మరి ఆ మాట చెప్పుకోండి, ఎవడు చెప్తాడు. సియోను కొండల మీద రక్షకులు ఎందుకు పుడతారట? ఏషావు కొండల మీద వారికి తీర్పు తీర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను మీకు చెబుతున్న ఉపదేశం ఏమనగా, కడవరి దినములలో అంత్య కాలములో దేశములో మహారక్షణ కలుగుట కొరకు దేవుడు అనేక మంది రక్షకులను లేపబోతున్నాడు, రక్షకులను పుట్టించబోతున్నాడు. వారికి శిక్షించే సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. చిత్రంగా అనిపిస్తుంది కదా. రెప్పపోటున క్లారిటీ వచ్చేలాగా న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఈ పూట మీతో మాట్లాడడానికి ప్రభు నన్ను సిద్ధపరిచాడు. న్యాయాధిపతులు దానియేలు తప్ప ఎవరు చదవలేడు. దేవునికి స్తోత్రం. ఇది తండ్రి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము తమ్ముడా 4-5 వచనాలు. 13. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందుము, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి. ఇన్ని జాగ్రత్తలు ఎందుకయ్యా అంటే, వాడు నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టును. ఒక్కసారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే తూతు మంత్రం తుమ్మకాయ మంత్రంలా కాదు, సుడిగాల్లో చెల్లిపోయినట్టు కాదు. రక్షింప మొదలు పెట్టును. ఇట్ విల్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ విల్ ప్రొలాంగ్, ఇట్ విల్ కంటిన్యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక తరమును లేపబోతున్నాను, నేను ప్రతిష్ఠితులు పుట్టించబోతున్నాను, పరిశుద్ధులు లేపబోతున్నాను, నాసీరు గలవలు లేపబోతున్నాను, తమ ప్రతిష్టలో సమర్పణలో ఉన్నవారు లేపబోతున్నాను. వారు లేచినది మొదలుకొని ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టుదురు. మొదలవ్వటం టైం పడుతుంది బాబు. ఒకసారి మొదలైతే ఉంటదే. ఈ మాట ఎవరికి చెప్పాను తెలుసా? సాతానికి, వాడి సామ్రాజ్యానికి. అరే నువ్వెంతరా? కరెక్టే, నేనెంత, కానీ నాలో ఉన్నవాడు ఎంతెంత లెక్కలేసుకో. ఒప్పుకుంటే నీ తలకాయ ఎలాగో చేతుకోవడం చూడు యేసు ప్రభు. నీ తోకంత ఆలోచించే కెపాసిటీ కూడా ఉండదు. అందుకే చెల్లరైపోతున్నాను. నువ్వు గట్టిగా ఉంటే నాకు అంత సీన్ ఉండకపోను, కానీ నీకు లేదు మ్యాటర్. యు ఆర్ డిఫీటెడ్ ఫో. 2000 సంవత్సరాల క్రితం సిలువలో నా యేసయ్య నీ తల చేత కొడిచాడు. ఆ తోకని తీసుకొచ్చి నా కాలు కింద పెడిచాడు. నీ తలకాయ చేత కొట్టడం నాకు తలకాయ అయిపోయాడు. నువ్వు ఎట్లా డెవలప్ అవుతావు? ఇంకా ఛాన్స్ లేదు. నువ్వెంత నిజమే, నేను ఇంతే, కానీ ఆయన అంతా. చిన్నపిల్లలారా భయపడకండి, మీలో ఉన్నవాడు లోకంలో కంటే మీరు చిన్నపిల్లలేరా బాబు. సంబోధన కూడా అదే.
మహాబలాఢ్యులారని కూడా వాళ్ళ చిన్నపిల్లలేరా మీరు, కానీ మీ లోపల ఉన్నాడు చూసావు. వామ్మో, శూరులు నీ ఎదుట వాళ్ళు శూరులే, కానీ నీ ఎదుట కాదు. అది పాయింట్. వాళ్ళు మామూలుగా సరుకున్న వాళ్ళే, మామూలుగా సత్తా ఉన్న వాళ్ళే, మామూలుగా ప్రపంచాన్ని ఒక ఆట ఆడించగల వాళ్ళే, మామూలుగా వాళ్ళు సైలెంట్ గా ఉండి చీకట్లో పరిస్థితులు మార్చగల కెపాసిటీ ఉన్న వాళ్ళే. కానీ when the matter comes to Jesus Christ, when they come before Jesus Christ, they are nothing, they can do nothing. యేసు ముందటండి ఈ వ్యవహారం అంటారు. ఇటు సౌండ్ సిస్టమ్ పెట్టి పాటలు కచేరి పెట్టి ఏసులేడు ఏసులేడు అని పల్లవైపు లోపే సమాధి గురించి చీల్చుకొని వచ్చాడు యేసు. ఆ కూటం రసాభాస అయిపోయి 2000 సంవత్సరాలు ఇప్పుడు. కాదా మేడం? నిజం కదండి. ఆ దినము సిద్ధపరచు దినమునకు పూర్వదినం అనగా విశ్రాంతికి ముందు దినం సాయంకాలం 5 గంటలు అయినప్పుడు అరుమతి యేసు బచ్చడేసి తీసుకెళ్ళి సమాధిలో పెట్టాడు. అయిపోయింది. ముద్ర వేసి సమాధిపై పెద్ద రాతిని ఉంచిది భటులు. ఎన్ని చేశారు? సుఖమే ఉంది. నిద్రలేక కావలి ఉన్నా ఎన్ని చేసినా సరే దూత రానే వచ్చాడు, రాయి తోసిపాడేశాడు, కూర్చున్నాడు. ఏసు రక్తం ఏం చేయం, ఈ ముద్ర ఎట్టిపోయిందిరా, ఈ సంఖ్యలు ఎట్టిపోయినరా, బెటాలని ఎట్టిపోయిందిరా. ఇద్దరు దూతలకు దర్జా కూర్చొని ఉన్నారు అక్కడ. అమాయకులు వచ్చారు. బిడ్డ ఎందుకు ఇక్కడ వేస్ట్ టైం, ఇంకా ఆయన మీకంటే ముందుకు గల్లీకి వెళ్ళాడు. దేవుడు ఇంత కార్యం చేశాక కూడా ఇంకా మేనిమేషన్ లెక్కించడం ఏమిట్రా? వెళ్ళండి, ప్రకటించండి, ఈయన మృతులలో లేడు, సజీవుడిగినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో దేవుని సేవకునిగా, ఆయన బిడ్డగా, ఒక సేవకురాలి కుమారునిగా 100,000 మంది దైవ జనుల చేత ప్రార్థనలు ఎత్తి పెట్టబడుచున్న మరో దేవుని సేవకుడిగా, సియోను కొండ మీద రక్షకులు పుట్టబో కాలం సమీపించింది. ఇక చూసుకో ఏ సేవ కొండ పరిస్థితి ఎట్లుంటుందో. తమాష కాదు, నా యేసు చెప్పిన మాటలో ఒక్కటి కూడా పొల్లుపోలేదు. ఇది నెరవేరిన మాటలలో చేరబోతున్న మరో మాట అంతే. టైం దగ్గర పడిందని చెప్పి నువ్వు నాకు చెప్తున్నావు, టైం దగ్గర పడింది, నేను కూడా నీకు అదే మాట చెప్తున్నా. మాకు దగ్గర పడింది, ఆయన దగ్గరికి వెళ్తాక, నీకు దగ్గర పడింది అందులోకి వెళ్తాయి. ఎవడు సూపరు? పెద్ద మాట్లాడుతున్నావు. రే అయిపోయింది మీ పని, ఇక మీ ఆటలు సాగవరా? అరే నిజమే, ఇక్కడ ఆడుకోలేకపోతున్నావు, అక్కడ పంపిస్తున్నావు, వెళ్తాం. ఇక్కడ కన్ను ముత్తాడు, కన్ను తెరుస్తాం. ఏంటి అన్నాను? మీ నెట్వర్క్ అందరు కలిసి ఆకాశమండలో కూడుకొని యేసుప్రభు ఆత్మను అక్కడికి వెళ్దామని ట్రై చేస్తే, చచ్చి అతల బాబు అనే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను అందులో పెట్టాడు తీసుకెళ్ళి. నేను మళ్ళీ చెప్తున్నా, నీ తల చేతికి పోయి 2000 సంవత్సరాలు అయింది. యేసుప్రభు మాకు తలగా ఉన్నాడు. సెట్ అవ్వదో, నువ్వు కుదరదు, అంతే. ఇది పక్క. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇక్కడ రక్షకులు పుట్టబోతున్నారట. వాళ్ళు ఏం చేయబోతున్నారట? శిక్షించబోతున్నారట. మీకు అర్థమైందా? అదేనా అని అడిగితే అది అర్థం కావడానికి వచ్చిన చదివించాను మీతో. ఆ దినముల్లో ఫిలిస్తీయులు పేట్రేగిపోతున్న కాలం అది. ఇశ్రాయేలు ప్రజలు కష్టములు వచ్చిన కాలం అది. భయంకరమైన పనులు ఉన్నారు. వారి పిల్లలు భార్యలు చెరపబడుతున్నారు, వారు దోచుకొనబడుతున్నారు, వారు అన్యాయము చేయబడుతున్నారు, దారుణంగా చంపబడుతున్నారు. ఇశ్రాయేలు గజగజ వణికిపోతూ బాధపడుతున్న కాలం అది. ఆ దినముల్లో పొలములో పని చేసుకున్న మనోహ దంపతులకు దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో మనోహ భార్య, నీవు బహుకాలముగా గొడ్రాలిగా ఉన్నావు, ఇప్పుడు నీకు ఒక వరపుత్రుని ఇవ్వబోతున్నాను. అతడు పుట్టినది మొదలుకొని అతని తల మీదకి మంగళకత్తి రాకూడదు, ద్రాక్షరసం పానం చేయకూడదు, మోయాబుస్తులు వివాహం చేసుకోకూడదు, మృత కలేబరాలు తాకకూడదు,
అతడు నా కొరకు నాజీరు చేయబడి ఉండాలి. అందుకొరకు నువ్వు ఇప్పటి నుంచే నాజీరులోకి వచ్చాయి. నాజీరులో లేనోడికి నాజీరుడు ఎట్టొస్తాడు? దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పట్లే మీరు? గొర్రె పిల్లకి మేకపిల్ల కుదరదు సార్. గొర్రెపిల్ల నుంచి రావాలా? సిద్ధాంతం అది, ప్రకృతి సహజ నియమం అది. నీకో సమర్పణ లేదా, నీకో ప్రతిష్ట లేదా, నీకొక నాజీరు లేదా, నీకొక రోషం లేదా, నీకొక భారం లేదా, సంఘాన్ని చీల్చి చెండాడెత్తే పని అవ్వదు. నీ గర్భములో నుంచి ఒక నాజీరు కలిగిన వాడిని పుట్టించాలని నేను ఆశపడుతున్నాను. అందుకొరకు నువ్వు ఇప్పుడే నాజీరులోకి వచ్చేమన్నాడు దేవుడు. ఒక మంచి టైటిల్ చెప్పనా మీకు? రాసుకొని రేపు ఆదివారం చర్చలో చెప్పండి. నా సహోదరులని ప్రేమతో ఎత్తున్నాను. నిరాశలోంచి నాజీరులోనికి. కోటి రూపాయలు. దేవునికి స్తోత్రం కలుగునగా. అవునండి, ఆమె దుఃఖంలో నిరాశలో ఉంది. నాకు సంతానం లేదు, గొడ్రాలిగా ఉన్నాను. బిడ్డ, నువ్వు నాజీరులోకి రా. నేను అద్భుతమైన వ్యక్తిని నీ గర్భంలోంచి తీసుకుని రాబోతున్నాను. దేవుని వాగ్దానం అండి. ఇప్పుడు శాంసన్ నాజీరులో ఉండడం కాదు, ఈ నాజీరులో రావాలి. ఫస్ట్ నువ్వు ద్రాక్ష రసం పట్టకూడదు, నువ్వు ఇక అప్పుడు తాగకూడదు, నువ్వు జాగ్రత్త, నువ్వు ప్రత్యేకం బయటకు వచ్చాయి, నువ్వు సపరేట్గా నువ్వు ఏరు పట్టుకు వచ్చాయి. ఎందుకు? నీలో నుంచి ఒక తరం రాబోతుంది. సియోను కొండల మీద పుట్టవలసిన రక్షకులను నీవు కనాలని ఆశపడుతున్నావా? అయితే మొదట నీవు నాజీరులోకి రావాలి, నీవు ప్రతిష్టతలోకి రావాలి, నీవు సమర్పణలోకి రావాలి, ఆ ప్రత్యేకమైన జీవితంలోకి నువ్వు వచ్చేయాలి. అలాగైతే ఎవరు వస్తారు నీకు? ఒక నాజీరు కలిగిన వారు వస్తారు. ఆ నాజీరులోకి ఉన్నవారు ఏం చేస్తారట? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలులకేమో రక్షణ అనండి. ఇశ్రాయేలును రక్షించుట కొరకే ఫిలిష్తీయులకేమో అది. మీకు టైటిల్ అర్థమైంది ఇప్పుడు? శిక్షించే. ఇప్పుడు ఎవరిని రక్షించాలి? అందుకొరకు ఎవరిని శిక్షించాలి? ఇప్పుడు ఇదంతా ఉపమాన భాషగా, అలంకార భాషగా. నిజానికి శిక్షించబడవలసిన వారు ఎవరు? ఫిలిష్తీయులు అనగా దురాత్మలు. ఏ మనిషి కాదండి, ఏ శరీరి, ఏ దేశం, ఏ మానవుడు శిక్షింపబడుట దేవుని చిత్తము కాదు. ఎవరికి శిక్ష రాకూడదు. అదొక పోలిక. అమాలేకులంటే శరీర కార్యాలు, ఫిలిష్తీయులు దురాత్మలు. అదొక పోలిక. అమోయులు మోయములు అక్రమ ఒక పోలిక అంతే, సాదృశ్యం అంతవరకే. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే ప్రతి మనిషికి ఒక పోలిక, ఒక ఆత్మ. ఇశ్రాయేలీలు రక్షించబడాలి అంటే అర్థం ప్రపంచమంతా నాశనం అయిపోయి చిన్న దేశం బాగుపడాలని కాదు, నరులందరికీ ఒక సాదృశ్యం. చాలామంది ఏమంటారు? ఇశ్రాయేలు నశించిన వారి యొద్దకి అని చెప్పాడు కదా మీ దేవుడు. మా విధులోకి ఎందుకు వస్తున్నారా, మా ప్రాంతాల్లో ఎందుకు చెప్తున్నారా అంటారు. కానీ వారు చదివిన రెఫరెన్స్లోనే ఏముంది? ఇశ్రాయేలులో నశించిన వారి యొద్దకే మొదట అనండి. మరి రెండోసారి ఎక్కడికి వెళ్ళాలా? మొదట వాళ్ళకి చెప్పాలా, చెప్పాక నెక్స్ట్ ఎక్కడ రావాలా? మాట్లాడతలేదు మీరు. ఇశ్రాయేల్లో మొదట నశించిన వారి దగ్గర, మరి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మొదట 11 మంది అక్కడికి వెళ్ళారు. పౌల దగ్గర నుంచి 6 గంటలకు స్టార్ట్ అయిపోయింది. మరి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నావు? ఇప్పుడు నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఇక దెబ్బలు తింటాకి మమ్మల్ని దేవుడు నియమించడం కానీ తింటున్నాం తప్ప పాయింట్ అయితే లేదు. మీకు అర్థమైందా? మరి క్రైస్తవులలో నశించిన వారి కనుక క్రైస్తవులను, విశ్వాసులను, సేవకులను, వాళ్ళ పిల్లల్ని శుద్ధీకరణలోకి తేకుండా, మారు మనసుకుని చెప్పకుండా, అభిషేకంలోకి తేకుండా, సమర్పణలోకి తేకుండా రోడ్డెక్కి చెప్తున్నాం వాక్యం. మనం ఆ సాధ ఎలాగో చెప్తున్నాంగా. అందుచేత మీరు పట్టించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దురాత్మలు శిక్షించబడాలి, సకలాత్మలు రక్షించబడాలి. ఆమేనండి. అలాగే ఆత్మలు రక్షింపబడాలంటే చెప్పండి,
ఆమేనండి. సియోను కొండల మీద కడవరి జీవుల పుట్టబోతున్న రక్షకులు అనబడుతున్న నూతన తరము దైవజనులను దేవుడు ఏం చేయబోతున్నాడు? ప్రతి సాతాను శక్తిని, దుష్ట శక్తిని, దురాత్మలను శిక్షించి ఆత్మలను రక్షించుటకు లేపబోతున్నాడు, వాడుకోబోతున్నాడు. ఇప్పుడు ఒకవేళ నీవే రక్షకుడు అయితే నువ్వు ఎవరిని శిక్షిస్తే ఎవరు రక్షించబడతారో తెలుసా? దురాత్మలను శిక్షించగలిగితేనే ఆత్మలు రక్షించబడతాయి. దురాత్మలతో నువ్వు ములాఖాత్ అయిపోయి ఆడితో ఫ్రెండ్షిప్ చేసి వాటిని కేకేసి రాత్రులు ఆడితో పనులు చేయించుకొని, జోక్ కాదు, నేను చెప్పేది వాస్తవం. సిగ్గుపడుతూ చెప్తున్నాను ఈ మాటలు. కొంతమంది దైవజనులు దయ్యపు శక్తులను, మంత్రశక్తులను, మంత్రగాళ్లను తాము ఉపయోగించుకున్నట్టు నేను సకలాధారములతో ఈ మాటలు చెప్తున్నాను మీకు. నేను నమ్మలేరు మీరు. ఒక పెద్ద ఆయన నాకు చెప్పాడు, మీరు పేర్లు వివరాలు చెప్పకూడదు కానీ, రేయ్ దొంగని పట్టుకోవాలంటే పోలీసు వాళ్ళు దొంగని ఒకరిని తెస్తారు, నీకు తెలుసు, అడిగి బిర్యానీ పెడతారు, అడిగి మందు పోపిస్తారు, అడిగి అన్నీ చేస్తారు. ఆడు చెప్తాడు ఎవడు తీసుకుంటాడో. నేను కాదు సార్, నువ్వు కాదని మాకు తెలుసు, కానీ ఇది ఎవరు చేస్తాడు చెప్పి. ఆడు తెలుసు, ఇట్లాంటిది అయితే ఆడే చేస్తాడు సార్. ఎక్కడ అమ్ముతాడు? ఆడైతే ఖచ్చితంగా పలానా దగ్గర అమ్ముతాడు సార్. చేపకు చేపనే ఎరవేసినట్లు మేము వాటిని వాడుకొని చేస్తున్నాము సేవ అంటున్నారు. నా బుద్ధికి మించినవి అయితే కనుక నేను విరమించుకుంటాను, కానీ నా బుద్ధికి అందినంత వరకు అది అక్రమం. ఎందుకంటే నా యేసు అలా చేయలేదు, అపోస్తలులు అలా చేయలేదు. చక్కగా సపోర్ట్ చేస్తున్న పుతన్ను కూడా వాడుకోలేదు యేసయ్య. వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు, మీకు రక్షణ మార్గం ప్రకటిస్తారని చెప్తే వెరీ గుడ్, థ్యాంక్ యూ అని గబుకున్న సందా తీసి దాని చేతిలో పెట్టి, ప్రతి ఊర్లో మాకు ముందెళ్ళి ముక్కలు చెప్తాను బాబు, నీకు దండం పెడతాను. దాన్ని యాక్సెప్ట్ చేసి తునో సందడి పెడితే ఆ ఊర్లో అసలు పౌరులకు వ్యతిరేకత ఉండదు. కొర్రలతో కొట్టరు, రాళ్ళతో కొట్టరు, జైలుకి తీసుకెళ్ళరు. సింపుల్గా థ్యాంక్ యూ అంటే సరిపోను, అసలు ఇన్ని దెబ్బలు తప్పును పాతలు బాగున్నాడు చేత కొడి సరిపట్టుకుని. బహులాభము సంపాదించుచున్న దయ్యమును వెళ్ళగొట్టావు నువ్వు. ఇది మాకు చాలా ఇబ్బంది పెట్టావు నువ్వు. మర్యాద వెళ్ళిపోతా లేకుండా నుంచి నువ్వు లాభప్రాప్తిని వదులుకున్న సేవకులు మన ముందు మాదిరిగా ఉన్నారండి. ఎవరిని ఫాలో అవుతున్నాం మనం? అబ్బే కొంచెం ఆలోచించాలా. ఈరోజు దేవుని వాక్యం సూటిగా మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఈ కడవరదను ఒక రక్షకులుగా అనేక మందిని దేవుని వద్దకు తేవాలి, అగ్నిలోంచి లాగినట్టు కొందరు రక్షించాలి అని ఆశ పడుతున్న వారైతే, నాశనములకు జోగుతున్న వారిని కాపాడాలని ఆశ కలుగుతున్న వారైతే, నీతి మార్గం అనుసరించినట్టు అనేకులు త్రిప్పే సేవకులుగా ఉండగోరుతున్నట్లయితే దురాత్మలను శిక్షించడం మీకు రావాలి. అదే అసలు ముఖ్యమైన సేవ. అందుకని ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేయటానికి, అది ఫస్ట్ పాయింట్, అది అప్పుడు రోగుల నుంచి స్వస్థపరచటం. పాపానికి రోగానికి మూలమో దయ్యం కదా, నువ్వు దాన్ని అలగొట్టుకుంటూ నువ్వు ఇంకేం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఒక వ్యక్తి లోపల దయ్యం ఉందండి, ఆ వ్యక్తి మీద ఇక్కడ ఈ భుజం నొప్పి వస్తుందండి. ఈ భుజం నొప్పికి కారణం లోపల ఉంది. అది ఈ నొప్పిని బంధిస్తున్నావు అంటే నువ్వు అలిసిపోవడం తప్పదు, లోపల నుంచి పెట్టబోద్ది. దాన్ని ఎల్లగొడితే ఆటోమేటిక్ పోద్ది. నీ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు మనకి దయ్యాలు ఆత్మలో విడుదలకి ముందు పాపం చూపు నొప్పితో బాధపడుతున్నారు అయ్యారు, ప్రార్థన చేద్దామంటే ఇది బుద్ధి లేని సేవ, గుడ్డి సేవ, వారి కాపర్లు గుడ్డివారు అని అందుకే అన్నారు దేవుడు. అసలు ప్రాబ్లం చూడబెంటారు. నువ్వు టెస్టులు చేయకుండా వైద్యం చేస్తానంటే ఏంటి? సమస్య ఎక్కడ నువ్వు టెస్టులు చేయి, రిపోర్ట్ ఏమొచ్చింది, ప్రాబ్లం లివర్లో ఉంది, మరి స్కిన్కి మందు పోతున్నావు ఏంట్రా యూజ్లెస్ ఫెలో. అది ఉపదేశం. దేవునికి స్తోత్రం కలుగును. పాయింట్ పట్టుకోవాలి మీరు, అది నేను చెప్పేది. అందుకనే తన యొద్దకు పిలువబడ్డ వారికి ఇచ్చిన మొదటి పని, యూ ఫస్ట్ గో అండ్ క్యాస్ట్ అవుట్ ద డీమన్స్ విచ్ ఆర్ ద రూట్ కాజ్ ఫర్ ఎవరీ ప్రాబ్లం. If you can cast out the demons, they will flee with all their strengths. నువ్వు దయ్యములను కానీ వెళ్ళగొట్టగలిగితే ఆ దయ్యములు తమ బలములతో పోతాయి,
బలహీనం అవుతాయి, వీళ్ళు బలపడతారు. సిద్ధాంతం అది కదండి. అందుకనే అపవిత్రమైన కార్యాలను బంధించాలి, కృపను విడుదల చేయాలి. అసలు విధానమే అది కదా సేవలో. అందుచేత నేను మిమ్మల్ని కోరుతున్నది ఒకటే, శిక్షించే రక్షకులు కావాలి. సహోదరుల్ని కాదు, అమ్మమ్మ తప్పు, ఇతరుల్ని కాదు, మతాన్ని కులాన్ని కాదు, దురాత్మలను మాత్రమే శిక్షించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దురాత్మల సమూహములకు శిక్షలు విధించగలిగితేనే ప్రజలను రక్షించగలుగుతాము అన్న పాయింట్ అర్థమైంది కదా. మరి దురాత్మల సమూహమును శిక్షింపగలుగుటకు అర్హత ఏమి? ఉత్సాహముతో కాదు, విశ్వాసముతో కాదు, అర్హతతో. లేకపోతే 7 యాజకుల కుమారులు ఏమైపోయారండి? దిగంబర సోములై పరుగులెత్తారు. దేవునికి స్తోత్రం. గజగజ వణికిపోయి ఏసు రక్తించి సభ్య సమాజం పరుగులే తలుపులు వేసుకున్నారు. ఇప్పుడులాగా దండం పెట్టలేదు ఎప్పుడన్నా. ఆనాటి సమాజం నాగరిక సమాజం అండి. ఇట్లా మాట మీరు నచ్చపోతే నేను చేయను. వాళ్ళు భయపడి ఇబ్బంది పడాలి, గదిలోకి తలుపులు వేసుకున్నారు. గబగబాబు బయటకు వచ్చి దండం పెట్టలేదు ఆడవాళ్ళు ఎవరు. కానీ ఇప్పుడు జరుగుతున్నది. అబద్ధం చెప్పాను నేను. అందుకే రోజు దెబ్బలు తింటున్నాను. కొంచెం అబద్ధం చెప్తాం వస్తే బాగుండు, నాకు అది కుదిరి సత్తలేదు. కాబట్టి మీరు గమనించవలసిన పాయింట్ ఏమిటంటే, దురాత్మలను శిక్షించడం ద్వారా ఆత్మలను రక్షించాలి. అది కీలకమైన పాయింట్. శిక్షించే రక్షకులంటే దురాత్మలను శిక్షించువారును ఆత్మలను రక్షించువారిగాను దేవుడు మనల్ని తయారు చేయాలి. సో శిక్షించాలని కసి రోషునికి వస్తే దానికి అర్హత కావాలి. ఆ అర్హత పేరు, దాని అసలు అర్థం నీ స్వంత దేహమునకు శిక్ష విధించుకునుట. రాసుకో, ₹1 మాట నీ బైబిల్లో, నువ్వు నోట్స్లో. నీకు దురాత్మలు శిక్షిస్తాను, సాతాను సేవలు బంధిస్తాను అంత మ్యాటర్ ఉండదు. ఫస్ట్లో నీకు అర్హత రావాలంటే నీ దేహానికి నీవే శిక్ష విధించుకోవడం రావాలి. దేహాన్నేమో సుఖపెట్టి, దేహాన్నేమో దాన్ని అడిగిన వల్ల దానికి ఇచ్చి, నువ్వు దురాత్మలు శిక్షిస్తాను. దురాత్మలు అంటే అంత అమాయకంగా ఉన్నాయా? సబ్జెక్ట్ మొత్తం తెలుసు వాటికి. మనం ఇంకా వెళ్ళలేదు పరలోకం, అవి చాలా కాలం ఉండొచ్చినాయి అక్కడి నుంచి. వాటి స్థానం కోల్పోయి కానీ సబ్జెక్ట్ ఉంటుంది వాటి దగ్గర. యేసు ప్రభుకే పాయింట్ వేసింది అది. గెరాసేనల దేశంలో గుర్తుందా మీకు? నియమించబడ్డ కాలం అవ్వకుండా నిలబడతావు నన్ను, నాకు ఇంకా టైం ఉంది, లీగల్ రైట్ ఉంది, అగ్రిమెంట్ ఇంకా 2 సంవత్సరాలు ఉంది, వెటకాలి చేయంత ఇల్లు కుదరదు. అది నువ్వు కానీ నేను కానీ అయితే ఓకే, 2 years తర్వాత మళ్ళీ వస్తాను, నోరు మూసుకొని రావాలా. ఆయన ప్రభు కనుక బయటపన్నాడు. దేవుని స్తోత్రం. సబ్జెక్ట్ ఉంటుందండి వాటికి. అపవిత్రాత్మలు సమాధుల్లో కూర్చున్నాయి, మనుషులను పాడు చేసేయి. ఆ పనికి మళ్ళీ అటుకి ఎంత సబ్జెక్టు యూనివర్సిటీ. నియమించబడ్డ సమయం రాకముందుని ఎలా పంపిస్తావు నువ్వు? యేసును ప్రశ్నించిందండి. ఎంత బీభత్సమైన విషయం అది. కాబట్టి నీకు ఒక అర్హత లేకుండా వెళ్ళలేవు. ఆ అర్హత పేరు నీ దేహాన్ని శిక్షించుకోవటం రావాలి. దీనికి ద్రాక్షారసం ఇవ్వకూడదు, దీనికి సుఖం ఇవ్వకూడదు, ఏది పడితే అది ముట్టుకోకూడదు, ఏది పడితే అది తినకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. శరీరం యొక్క సహజ సిద్ధమైన ప్రతి ఆశను, కోరికను ప్రతిష్టతో, సమర్పణతో, వైరాగ్యంతో, ఉపేక్షతో చెత్త కొట్టేస్తే నీ స్వంత దేహమునకు శిక్ష విధించుకొనగలిగిన రక్షకుడు దురాత్మలను శిక్షించగలుగుతాడు, ఆత్మలను రక్షించగలుగుతాడు. శిక్షించే రక్షకులు అనండి. మొదట ఏం శిక్షించాలరా మనం? మన సొంత శరీరానండి. ఏ శరీరిని మనము శిక్షించకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు. ఎవరి విశ్వాసముని ఎగ్గతాళి చేయకూడదు, అపహాస్యం చేయకూడదు, ప్రశ్నించకూడదు. మన స్వంత దేహాన్ని శిక్షించుకోవాలి. యథార్థంగా గుండె మీద చేపెట్టుకుని చెప్పండి, మీ దేహాన్ని ఎప్పుడైనా శిక్షించారా? యథార్థంగా ఆలోచించండి. నాకు జవాబు చెప్పక్కర్లేదు, మీ మనసాక్షితో మీరు మాట్లాడుకోండి.
శరీరములో ఉన్నంత కాలం శరీరం ఏదో ఒకటి ప్రతిరోజు అడుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు తిండి అడుగుద్ది, కొన్నిసార్లు నీరు అడుగుద్ది, కొన్నిసార్లు సుఖం అడుగుద్ది, కొన్నిసార్లు ప్రతీకారం అడుగుద్ది, కొన్నిసార్లు డబ్బు, ఏదో శరీరం అడుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? శిక్షించాలి. అస్తమాట అడుగుతుంటే తప్పున్నాను, బుజ్జగించుతో నల్లగొట్టు అన్నాడు. పౌలయ్య గారు ఏం చెప్పారు మనకి? నల్లగొట్టాయి. ఎలా సార్? ఉపవాసాలు, జాగ్రత్తలు. ఇంకా మనకు సొంత పద్ధతి అక్కర్లా. నేను నా శరీరం నలగొడుతున్నాను, అలా అయితేనే లోబడుతుంది. ఎట్లా నలగొట్టాను? ఉపవాసాలతో, జాగరణలతో. ఉపవాసం అంటే తిండి మానటం, జాగరణ అంటే నిద్ర మానటం. ఏది మానపోతే నువ్వే పోతావు. కాబట్టి రక్షకులు విధించు మొదటి శిక్ష తమ స్వంత దేహం పేదే. ఈరోజు ఐఎఫ్జేలో మనందరం కూడుకున్నాం కదా, ఒక ఛాలెంజ్ తీసుకొని వెళ్దాం. మన దేహమును శిక్షించే దమ్ము మనకు రావాలి. జనం మీద పడిపోవటం కదా వెళ్ళి, దీన్ని శిక్షించే దమ్ము నీకుందా? ఇది ఆశించినవి ఆశలు తీర్చకుండా దీన్ని తొక్కిపట్టగలవా? పొద్దున్న లేచి అడుగుతున్న దాన్ని కర్కశంగా నలిపేయగలవా? మలమల మార్చగలవా? కనీసం వారంలో ఒక్కరోజు అన్నం పెట్టుకొని చేయగలవా? ఒక్క పూట నిద్ర లేకుండా చేయగలవా? సుభోజనం అన్న పదం బైబిల్లో తెలుసా మీకు? సుభోజనము చేయకుండా అంటే ఏదో తింటాం కానీ మంచి భోజనం కాదు. ఏదో అటు సావకుండా ఉన్న బలహీనతను బట్టి, ఉన్న సేవ ఒత్తిడిని బట్టి ఏదో తింటున్నాం. నిజంగా చెప్పాలంటే ఉపవాసం కాదు, ఏదో గడ్డి గెరుతూనే ఉన్నాం కానీ సరైన భోజనం చేయలే. నువ్వు 100 రూపాయలు హోటల్లో పెడతాడు, ఆకేసింది, నువ్వు అలిసిపోయి ఐటమ్లు పెడుతున్నాడు. సుభోజనం. అన్నీ గెలుగుతావు, నచ్చిందని డిమాండ్ చేస్తావు. సుభోజనం. ఇక్కడ వేసిన సాలకే స్పెషల్ ఒకటి ఆర్డర్ పెడతావు. సుభోజనం. నేను టేబుల్ మీద కనీసం ఒక 3-4 కర్రీస్ పెడతాను, తినండి అని చెప్పి అయ్యగారులు బోలుముందున్నారు. సుభోజనం. నేను ఒక విధానం చెప్తున్నా, విమర్శ చేయటం వల్ల. నేను సుభోజనం చేయటం అంటే ఒక మంచి షడ్రశోపేతమైన చక్కని రుచికరమైన మధుర పద. అబ్బాయి ఏదో అటు ఆకలి తీర్చుకోవటానికి ఏదో 2 మెతుకులు వేసుకుంటున్నా. ఎందుకని? ఇది ఒక సింహం, తిండి పెట్టబడి చచ్చిపోద్ది, తెగబెడితే బలిసిపోద్ది. అందుకని 5 కేజీలు చికెన్ అంటే రోజుకి. జూలో ఉన్న సింహానికి 5 కేజీలు అంటే దానికి దశంభాగంలో దశంభాగం కాదు. 5 కేజీలు చికెన్ అంటే ఏంటండి సింహానికి? అసలు దానికి ప్రథమ పదార్థం రక్తం. అది ప్రధానంగా చెప్తారు. నేను చూసింది చేసింది మనకు అంత నాలెడ్జ్ లేదు కానీ కొట్టి ముందు రక్తం తాకేదటండి. మెదడు లాంటి తినేస్తుందంట. సింహము వేటాడి తినేసి వదిలేస్తే మిగిలిన మాంసము కొన్ని 100 జీవరాశులు తింటాయంట. అది మొత్తం తిందో, కొన్ని ముఖ్యమైన పోట్లు తినేసి రక్తం తాగి వెళ్ళిపోద్ది. దాని రాజా, దాని రేంజ్ అది. నేను వేటాడు, నేను చంపాను కాబట్టి అంత చివరి దాకా నేను తిన అనుకోదు. అది రూపాయి తిని 10 రూపాయలు పేడది తినంటారా మీరు? అందుకే దాన్ని రాజు అంటారు. మృగరాజుని ఎందుకంటారు? సైజుని బట్టి అయితే ఎలుగుని అనాలి, హైట్ని బట్టి జిరాఫీని అనాలి, స్పీడ్ని బట్టి చిరతపుల్ని అనాలి. మరి దీన్ని ఎందుకంటారు? 10 మందిని బతకనేస్తుంది. దాని రేంజ్ అది. మీకు అర్థమైందా? దాన్ని వేటాడే స్టైల్ కూడా ఓ పిచ్చి దానిలోకి తిరిగేస్తుండదు. ఒక సెంటర్ చూసుకొని మంచి ఎత్తైన ప్లేస్ చూసుకొని ఆ నోరు ఆ నేల కాంచి కనిపిస్తుందంట. ఇంచుమించు అడవి ప్రకంపిస్తుందంట. చెట్ల కింద గుహల్లో దాక్కున్న జీవరాశులు ఆ సౌండ్కి భయపడి పరిగెత్తుకొచ్చేసి ఓటు ఇటు పరిగెత్తంటే చూసి నచ్చిందాన్ని ఒకటి కొట్టుకొని తింటది. రాజా అలాగా కడుపులో చేతులు పెట్టుకుని ఇవాళ ఏం దొరకలేదు, మీ అతను వేసి వచ్చింది. సింహం అది. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ దేహాన్ని శిక్షించుకునే దమ్ము మీకు ఉండాలి. దేవుడు శిక్షిస్తే చాలా ఘోరంగా ఉంటుందండి. దేవుడు శిక్షిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. అదేదో ముందు మనం శిక్షించుకుంటే ఏమండి చాలా బెటర్గా ఉంటుంది. శిక్షించే రక్షకుల యొక్క మొదటి శిక్ష అమలు చేయవలసిన స్థలము తమ స్వంత దేహమే. కనుక ఈ దినమును నాకు మీకు దేహమును శిక్షించి లొంగ తీసుకునే కృప దమ్ము
సమృద్ధిగా కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికీ ఆ ప్రాక్టీస్ లో ఉన్నావు, ఆ సాధనలో ఉన్నావు, ఇంకా రావాలి, ఇంకా గెలవాలి. ఇందులో రాజ్యం పట్టకలేదు, అసలు వెనకడుగు పెట్టకలేదు. మొదలెట్టంగా ఎలాగో ఈ మధ్యలో తగ్గుతుంది కొట్టో చివరి దాకా. సాధించాలి. కనుక మనం మొదట ఎవరిని శిక్షించాలండి? ఆమేన్. కనుక దేహమును శిక్షించగలిగిన ఓ కసితో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి మీద కోపం వద్దు, ఎవరి మీద పగ వద్దు, ఎవరి మీద ప్రతీకారం వద్దు, దేహం మీద సానుభూతి వద్దు. అది నీ దేహమా? దారే పోయోబోని మీదైనా జాలిపడి కానీ నీ దేహం మీద జాలి పడకు. ఈ మాట చాలా దుర్మార్గంగా ఉంటుంది కానీ తప్పదు. ఆమేన్. ఇంటి ముందుకు వచ్చిన అమ్మా అడుక్కునే ఓడి మీద కూడా జాలి పడు, కానీ దేహం మీద మాత్రం జాలి పడకు. లాజిక్ చెప్పనా? అన్ని కనికరిస్తే దేవుడికి అప్పించినట్టు, దీన్ని కనికరిస్తే నరకానికి వెళ్తున్నట్టు. నీ ఇష్టం మరి. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. దేవుడికి అప్పు ఇవ్వాల్సిన ఛాన్స్ వస్తే తెలివైన వదలుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి సీఎం జగన్ గారు ఫోన్ చేసి మా తమ్ముడికి, పేడ్రో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎవరు పెడతాను అలాగే ₹1,00,000 సర్దంటే అంటే ఇస్తావా? ఇవ్వపోతే అంత తెలివితో కూడా భూమి మీద లేడు. ఎన్ని బాధలు పడి, లేకపోతే అవసరమైతే ఎవడో ఒకడు కాళ్ళు పట్టుకొని తెచ్చి. ఎందుకని జగన్ అడిగాను నిన్ను, ఆ ఛాన్స్ తెలివి ఉన్నాడు. నన్ను అడిగితే కనుక నడుచుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అంటే జోక్ అండి. ఇప్పుడు దేవుడికి ఎప్పివ్వాల్సి వస్తే బుద్ధున్నోడు ఎవడు ఛాన్స్ వదలడు. ఆ ఛాన్స్ పేరేంటి తెలుసా? బేదలను కనికరించడం. అనేక సంవత్సరాలుగా మా సంఘ బిడ్డలకు నేర్పాను అది. నేను ధారాళంగా ఏ పండగ ఏ పేరు మీద చెప్పి అసలు గోమోగోమలు ఆడిపోయి పెద్ద పెద్ద బిర్యానీ పాత్రలు వండుకొని రోడ్డు మీద పనిచేస్తుంటారు. పట్టుకెళ్ళి మంచి మంచి బట్టలు కొని పనిచేస్తుంటారు. క్రిస్మస్ వచ్చిందంటే సీజన్లో ₹1,00,000 బట్టలు పంచిపెట్టేస్తాం. నా డబ్బులు ఏమండవు అందులో. నా మాట నాకు పర్సనల్గా నడిచిపోతుంటుంది. ఎక్కడ కూటమి పెడితే అక్కడ నా కారు నిండా, డిక్కీ నిండా ఒక 50 చీరలు, ఈ దుప్పట్లు, స్వెటర్లు పెట్టుకొని ఉంటా. అదంతా రిజర్వ్ బెంచ్ అనమాట. అవి బయట తిను అటు కూర్చుని ఉంటాను. వాక్యం అయిపోద్ది, ప్రార్థన అయిపోద్ది. ఇప్పుడు బట్టలు పంచి పెట్టండి. ఒక్కొక్కరు వచ్చి ఆ లిస్టు చదువుతూ ఉంటారు, వీళ్ళు పంచి పెడతా ఉంటారు. ఆ గ్రామంలో గ్రామ సర్పంచులు పెద్దలు వాళ్ళే వాళ్ళు లింపిక్ చేస్తారు. విధవరాలు ఎవరు మనకు తెలుసు, ఆ ఊర్లో ఎవరు మనకేం తెలుసు, వాళ్ళే పోగేసుకొస్తారు. లిస్ట్ ప్రకారం పనిచేసిన తర్వాత 30 మంది 20 మంది వస్తారు. మేము పేదలు ఉండి మాకేమి లేవు అన్నాడు ఆ ప్రెసిడెంట్ గారు. మీ లిస్టులో మీ పేరు లేవు సార్, ఎలాగకుండా వాళ్ళ పేరు లేవు అంటాడు సీరియస్గా. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మా విశ్వాసాలు కొనుక్కొస్తారు. ఆ లిస్ట్ అయిపోయింది, ఇడిచిన సరుకు అయిపోయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తే మన కూటమి విజయవంతమైనట. రెడీగా ఉంటారు మా పిల్లలు, తీండ్రా అంటారు. రక్తం ఏం చేయి, ఎవరికి ఎదుగాల పని చేస్తారు. ఆమేన్. మన రిజర్వ్ బెంచ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేర్పించే మా బిడ్డలకి 800 చీరలు 600 చీరలు నేను ఒక్కనే పంతాల్సి వచ్చేది కొత్తలో. వీళ్ళకి ఇంకా ఆ టేస్ట్ అందలా. ఇప్పుడు నాకు ఛాన్స్ ఇస్తలేదు వీళ్ళు. మంచి మంచి చీరలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మంచి మంచి ఫంక్షన్లకి కూడా కట్టుకుంటా పనికి వచ్చిన చీరలు అలా మంచి కొని పట్టుకొస్తారు బ్యాగుల్లో. వాళ్ళు పంచి పెడతాను, నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నేను అసలు వాక్యం చెప్పేసి కూర్చుంటా. ఆ గ్రామ సర్పంచ్ పిలుస్తా, ఆ పేర్లు చదవాయా నా పంచి పెట్టినాడు. నేను నా చేతులతో కూడా నాకెందుకు ఫోటో సొమ్మాలతో నాకెందుకు సోకు, కూర్చుంటాను ఒక మూల అంతే. వాక్యం చెప్పి, ఆరాధన చెప్పి, ప్రార్థన చేసి, ఆశీర్వాదం చెప్పి, ఇప్పుడు వస్త్ర పంపిణీ కూర్చుంటారు దర్జాగా. వాళ్ళు పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. యాజకత్వం వాళ్ళు చేయకూడదు కదా, మరి కాకూడదు నాకెందుకు. దేవునికి స్తోత్రం. మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థనందును ఎడతెగకయుందుము. ఈ మిగతా డిపార్ట్మెంట్లు అంత ఖాళీ లేదు సార్ మనకి. స్తోత్రం చెప్పండి. దేహమును శిక్షించే దమ్మున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సార్. కొంతమంది ఆలోచించి సైలెంట్ గుండిపోయారు, తెలివైన వాళ్ళు. పోనీ ఆలోచించుకోండిలే, మళ్ళీ నెల చెప్తారు. కానీ ఎప్పటికైనా మీరు ఈ లైన్లోకి వస్తేనే రక్షకులు అవుతారు. లేకపోతే ఎప్పటికి కూడా పరాన్న జీవులే. పరాన్న జీవులు అంటే ఏంటి తెలిసిన? సింహం వేటాడి తినేసాక మిగతా తింటే చూడు, అవి పరాన్న జీవులు. స్వయం సమృద్ధి ఉండదు, ఇంకొక దానిపై ఆధారపడి బతకటమే. ఇదిగో గోడ చూసుకుంటమే. నా పరిస్థితి ఇలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేహాన్ని శిక్షించుకున్నావా? నెక్స్ట్ న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5వ వచనాలు.
అప్పుడు సంసోను అయ్యా తన తల్లిదండ్రులతో కూడా ఆహా. తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్షల తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. ఆహా. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, చాలండి, మనకి ఇంకేం అక్కర్లేదు. ప్రేరేపించగా అతని చేతిలో ఏ ఆయుధము లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విషయం లోపలికి వెళ్ళక ముందు మనలో మనం ఆడుకుందాం. సంసను, నువ్వు నాజీర్లో ఉన్నావు కదరా, నీకేం పని ద్రాక్ష తోట దగ్గర? ఏయ్ మాట్లాడవే. నాజీరులో ఉన్నవాడు ద్రాక్ష రసం తాగొచ్చా? అసలు ఆ పళ్ళు కొరుక్కొని తినొచ్చా? నీకటేం పని? తప్పు, మందారు అది కాదు. ఓకేనా? అది ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పాను. ఎవరి కోసం వాళ్ళు తీసుకోండి. నా పాయింట్లోకి నేను వస్తున్నా. నీ దేహమును శిక్షించుకొనిన తరువాత నీకు అర్హత వస్తుంది కదా, సింహానికి టార్గెట్ ఇక్కడ. ఇక చిన్న శతకములు కొట్టుకొని కూర్చోవడం కాదు, రక్త వేద్యం. ఇక సింహాన్ని ఎందుకని? నువ్వు దేహమును జయించిన వాడివే, ఆశలను జయించావు, కోరికలను జయించావు, బలహీనతలు జయించావు, ఉపవాసంలో ఉన్నావు, కన్నీరు గార్చావు, ప్రార్థన చేసావు, సమర్పణలోకి వచ్చావు, ప్రతిష్ఠించుకున్నావు. దేహమును అధిగమించినటువంటి ఆ బలముతో నువ్వు ఇప్పుడు నేరుగా ఎవరిని ఢీకొంటున్నావు? వెళ్ళి సింహం. ఇప్పుడు శాంసను రక్షకుడా కాదా? కానీ ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఏ సింహం వెళ్ళిపో, వెనక్కి తిరుగు, యేసు నామములో పంపట్ల, శిక్షిస్తున్నాడు. మీకు తేడా అర్థమైతేనే ఈ పూట వేస్ట్, లేకపోతే వేస్ట్. అపవాదిని వెళ్ళిపోమనటం లేదు. అది మనకింతవరకు సేవలో వచ్చింది. అదే నాతో కలుపుకొని చెప్తున్నాను. మనకింతవరకు సేవలో వచ్చింది అదే. ఏది? అపవాదిని వెళ్ళగొట్టడం వచ్చింది. పాయింట్ పట్టుకున్నారా? యేసు నామములో ప్రాంతాన్ని వదిలిపో, యేసు నామములో మనిషిని వదిలిపో. అందులోంచి బయటికి రాగానే విజయం సాధించినంతగా కృతజ్ఞత కొట్టం పెట్టుకుంటాం, కన్నీళ్లతో దేవుని స్తుతిస్తుంటాం. వాడు అందులోంచి బయటకు వచ్చి ఈ పక్కన ఉంటాడు మళ్ళీ. మీకు అర్థమైంది పాయింట్? చిన్న ముచ్చట కాదు ఇది, అసలు లోతుగా ఆలోచించాలి మీరు. ఏదో చిన్నపిల్లవాడిని అమాయకుని కాబట్టి మీరు లైట్గా తీసుకుంటున్నారేమో. వాడి బలం అలాగే ఉందిగా, వాడి యాక్సెస్ అలాగే ఉందిగా, వాడి కెపాసిటీ అలాగే ఉందిగా, వాడి టాలెంట్ అలాగే ఉందిగా. ఎందుకంత దమ్ము ఉండలేదు మనకి? దీన్ని ఇంకా సరిగ్గా శిక్షించలేదు కాబట్టి. ఇది ఇంకా ఎగిరి పడుతుంది. ఇది కొంచెం ఒంటరిగా ఉన్నప్పుడు వేరేగా ప్రేరేపిస్తుంది, డబ్బు విషయాలు వచ్చినప్పుడు వేరేగా ఆశిస్తుంది, మనల్ని గాయపరిచినప్పుడు ఎదురు పడితే అది వేరే రకంగా ఉంటుంది, మన మూమెంట్ మారిపోతుంది. ఈ దేహం అదిరి పడుతుంది కనుక ఇది గమనిస్తున్నవాడు నీకెంత సీన్ లేదులేరా అని చుట్టూ తిరుగుతున్నాడు. జాగ్రత్త. ద్రాక్ష తోటలో సేవ చేస్తున్న పని వారిని చంపడానికి సింహం వస్తూ ఉంది. ద్రాక్ష పళ్ళు సింహం తినదు, ద్రాక్ష పండ్లు సంసోను తినకూడదు. కానీ ఇద్దరు అక్కడికి వచ్చారు. అర్థమైంది మీకు? ద్రాక్ష పండ్లు సింహం తినదు, ద్రాక్ష పండ్లు సంసోను తినకూడదు. కానీ ఇద్దరు అక్కడ పడ్డారు. ఎందుకు తెలుసా? ద్రాక్ష పండ్ల కోసం వచ్చినంత అమాయకం కాదు సింహం. ద్రాక్ష తోటలో పని వారిని తినడానికి వచ్చింది సింహం. వారిని కాపాడటం అభిషిక్తుల బాధ్యత. సేవకుల్ని కాపాడుకోవాలి, అది తండ్రి బాధ్యత, నాయకుడి బాధ్యత. వాళ్ళ మీద దాడి జరగకుండా, వాళ్ళ మీద దుష్టుడు పడకుండా, వారి సేవ పాడవకుండా, ఆత్మలు కొనిపోబడకుండా, దుష్టుడు ఈడ్చుకెళ్ళిపోకుండా, తోటలో 10 మందిని లాక్కెళ్ళిపోకుండా, బొబ్బరించు సింహములు ఎదురుపడి చీల్చి, ఏ ఆయుధము లేనివాడే, ఏ ఆయుధము లేనివాడే, ఏ బలము లేనివాడే, ఏ ప్రత్యేకత లేనివాడే, ఏ సోర్స్ లేనివాడే, కానీ దేవుని ఆత్మ రేపింది కనుక, దేవుని ఆత్మ రెచ్చగొట్టింది కనుక, దేవుని ఆత్మ బలపరిచింది కనుక, దేహమును శిక్షించిన అర్హత ఉంది కనుక ఏం చేస్తాడు? చీల్చి పడేశాడు, చీల్చేశాడు. మొదట దేహాన్ని శిక్షించాలి, 2 సాతాన్ని శిక్షించాలి. మీ ప్రాంతంలో పనిచేస్తున్న బలమైన పురుషుడు ఎవడు?
ఆత్మలో గ్రహించాలి. మీ సేవ చేస్తున్న ప్రాంతములో ఆత్మల లోకంలో ఎవరి ఏలుబడి ఉన్నది మీరు ఆత్మలో గుర్తించాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. దేహమును శిక్షించిన అర్హత సాధించాలి. దేవుని ఆత్మ రేపుతున్న కొలది నువ్వు శిక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ పద్ధతి అంతా మీరు రాసుకోండి నీట్గా. ఒక వ్యూహం ప్రకారం సేవలో వెళ్ళాలి మనం. నీకైనా నాకైనా పెద్ద ప్రత్యేకతలు లేవు సార్. దీన్ని శిక్షిస్తేనే అక్కడ వర్కౌట్ అవుద్ది. లేకపోతే లెక్చరర్ అడిగి అని తెలుసు, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మరి మీరెవరు అని అడిగి మరి కొట్టాడు. వాడికి సబ్జెక్ట్ తెలుగులో లేదు కదా. యేసు తెలుసు, అపోస్తలులు తెలుసు, నువ్వు కూడా తెలుసు, నేను కూడా తెలుసు. మనం ఎక్కడ వీకో తెలుసండి. డబ్బును చూపించేసరికి ఇంటిలో దేవుడున్న టెంప్ట్ అయిపోతున్నాడు బిలాము. నాయకత్వం అనే ఆశ చూపించేప్పటికీ నింగిని చీల్చిన, బండలు చీల్చిన, సముద్రాలు చీల్చిన మోషే ముందు కూడా లెక్క చేయట్లేదాడు. అది కనబడి పిచ్చికిపోతుంది. ఇంకా నాయకత్వం నాయకత్వం నాయకత్వం. ఎవడెక్కడ వీక్గా ఉంటాడో కనిపెట్టి దాన్ని అలా చూపెడుతున్నాడు. ఇంకంతే. అంతకంతకు ఎదగవలసిన ఈ పరిశుద్ధుడు కొరకు పరిశుద్ధుడు. మేము పరిశుద్ధులమని సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. పైగా ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందినవాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో తెలుసు అడికి. కానీ చిన్న వీక్నెస్. అదేంటి తెలుసా? నాయకత్వం. అది గుర్తింపు కావాలి, పెత్తనం కావాలి. దేహాన్ని శిక్షించకపోతే చాలా ప్రమాదం. దేహపు ఆశలు అణగదొక్కకపోతే చాలా ప్రమాదం. సాతాను శిక్షించవలసిన వారం మనం. నెక్స్ట్ ఏం చేద్దాం? మన ప్రాంతంలో ఏడుబడి చేస్తున్న బలమైన శత్రువుని బంధించగలిగామా? నెక్స్ట్ న్యాయాధిపతులు 15వ అధ్యాయం 3-5. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధనయ్యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలు పట్టుకొని దివిటీలు తెప్పించి ఒక తట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీని కట్టి 2 తోకల మధ్య దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి అగ్ని పెట్టి ఫిలిస్తీయుల గోధుమ చెల్లు పంపించాడు. పనలు, కుప్పలు, పైరు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు మొత్తం నాశనం పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. వీర విహారం అంటారు దీన్ని, విజయ విహారం అంటారు దీన్ని. అప్రతిహత నిర్నిరోధమైన బీభత్స భీకర విజయం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునగా. చెండాడేశాడంతే. మళ్ళీ ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, గోధుమ పంట ఒక్కటి మిగల్లా తగలెట్టేశాడంతే. మళ్ళీ అంటే అర్థం ఏంటి? ఫిలిస్తీయులు ఇక బలపడడానికి ఛాన్స్ లేదు. ఎన్ని సమృద్ధిగా పెట్టుకొని తెగదిని ఒక్కొక్కడు ఇజ్రాయేల్ ఆడపిల్లలను బలి తీసుకుంటున్నారు. ఇజ్రాయేల్ కుటుంబాలను దోచుకుంటున్నారు. ఇలా కాదన మీ పని. వాళ్ళకి అసలు ఆహారం లేకుండా చేశాడు, వారికి అసలు పంట లేకుండా చేశాడు, వాళ్ళకి అసలు బ్రతుకు తెరివే లేకుండా చేసేసాడు. ఇప్పుడు సింహాన్ని చంపడం అంటే ఏంటి సార్? ప్రార్థనలో పోరాటమైనా బయటికి ఇంకేమైనా ఉంటుందా? హలో, సింహాన్ని చంపడం అంటే ప్రార్థనలో పోరాటమైనా బయట ఇంకేమైనా పని ఉంటుందా మనకి? అలాగే వారి ఫిలిస్తీయుల దురాత్మల సోర్సెస్ అన్ని నాశనం చేయటం కూడా ఇందులో ప్రార్థనలోనే. శత్రువు యొక్క వనరులు నశించిపోవాలి. దుష్టాత్మలు, దురాత్మలు, సాతాను శక్తులు, ఫిలిస్తీయులు అనబడుతున్నటువంటి అపవిత్రాత్మలు, దురాత్మలు, వాటి బలమేంటి, మూలమేంటి, సోర్స్ ఏంటి, అది నశించిపోవాలి. అసలు వాటికి సోర్స్ లేకుండా చేయాలి. శత్రు కార్యములు బలపడుటకు కారణమైన ప్రతి వనరు నశింపజేయాలి. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నెక్స్ట్ ఇంకొక మాట చదవండి, 16వ అధ్యాయం 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్ర తోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. అది పెద్ద విశేషం కదా ఆయనకి. చిన్న కర్రపొలను పట్టుకెళ్ళినట్టు పెద్ద పట్టణపు కోట గోడ యొక్క తలుపులు పీకేసి అంటే భుజం మీద పెరుగుకుండా ఎదురుకుండా కొండ మీదకి వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు చదువుకొని అప్పుడప్పుడు బాబు ఈ ఇంటి మనిషి అసలు లోపల పెట్టారు, మనలో బంధించారు, అటు కొద్ది ఇటు కొద్ది మొత్తాన్ని కూడా పీకి బయటకు వచ్చేసి హూ అన్నాడంటే కాదు, సింపుల్ నెట్ పీకేసి భుజం మీద పెట్టుకొని ఎదురుకుండా కొండెక్కేసాడంట. నేను ఎందుకు ఈ మాట చదివానంటే మీకోసం, పట్టణపు గవిని అనండి. ఎవరు కూర్చుంటారో తెలుసా? గవనుల యొద్ద ప్రముఖులు కూర్చుంటారు, పెద్దలు కూర్చుంటారు. సామెతలు 31. సొదొమ ఇవన్నీ మనకు తెలుసు కదా. అంటే ఇశ్రాయేల్ని ఎలా నాశనం చేయాలి, ఇజ్రాయెల్ని ఎలా దోచుకోవాలి, ఎలా ఇశ్రాయేల్ని ఎలా ఓడించాలి, ఇలా ప్రతి విధమైన వ్యూహము తయారయ్యేది అక్కడ. ఆ గవిని ఆ కోట కూడా పీకేసాడు. అంటే మీటింగ్ పెట్టే సోచలేదు, ఇప్పుడు తింటాకేమో కూడలేదు, కోట పెడతాక సోట్లేదు. రక్షకుడు విధించిన శిక్షలు. స్తోత్రం చెప్పండి. మనము ఆత్మలను రక్షించవలసిన వారము. ఏ శరీరీ ఏ మనిషి శిక్షించబడడానికి వీల్లేదు. అందరూ రక్షించబడాలి. అంతమందికి రక్షణ రావాలంటే చెప్పండి ఏం చేయాలి? మొదట మన దేహాన్ని శిక్షించుకోవాలి. మన ప్రాంతంలో ఏలుబడి చేస్తున్న దురాత్మను శిక్షించాలి. ఆ తర్వాత దయ్యపు శక్తులు, అపవిత్ర శక్తుల సోర్సెస్, వనరులు శిక్ష విధించాలి. చివరిగా అపవిత్రులందరూ కూరుకొని దుష్టాత్మలో ఒక మీటింగ్ వేసి ఎవ్వరం చేస్తాక అసలు ప్లేస్ లేకుండా చేయాలి. ఇవన్నీ మనము చేయగలుగుటకు మొదట దేహాన్ని శిక్షించుకోవడంతో స్టార్ట్ చేద్దాం. మనం రక్షకులు అవ్వాలంటే శిక్షించడం రావాలి. కనుక శిక్షించే రక్షకులు ఎవరు? మీరు నేనే. మీరు నేనే. మొదట దేహాన్ని శిక్షించుకుందాం. అప్పుడు సాతానుని, వాడి కార్యములను, వాడి వనరులను శిక్షించి దేశములో మహారక్షణ కోసం సఫలీకృత సేవకులంగా సాగుదాం. దేవుని కృప మన అందరిలో బహుగా విస్తరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి బిడ్డలారా.